సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పిల్లుట్ల రఘు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ బీసీ బిడ్డగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుత పోటీలో ఉన్న నాయకులు ఎన్నికల సమయంలో వచ్చి వెళ్తారని, వాళ్ళ సంపాదన కోసం, సంపాదించిన దాన్ని దాచుకోవడం కోసం, పదవుల కోసం పాకులాడతారన్నారు. అంతే తప్ప ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు లేడన్నారు. తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని తెలిపారు. సమాజం పనికి రాకుండా అందరి మీద పడుతుంది. అట్లా ఇది వ్యవస్థ మొత్తం ఆగం చేస్తారు. రెడ్డిలంతా నేను చాలా ఆడిపోయినది కర్ణాటక కానీ అటు సైడ్ స్టేట్లు పోయినా 1000 కోట్లలో కూడా నార్మల్ జీతుంటుంది. ఏ వాళ్ళు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడే పనులు చేసిపోయే విధంగా ఉంటుంది. ఏది ప్రతి పొలం గట్టు మీద కొబ్బరి చెట్లు పెట్టించబోతున్నాం. పాడి పరిశ్రమ డెవలప్ చేయబోతున్నాం. వాళ్ళు స్వతహాగా వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా మహిళలు తయారు చేయబోతున్నారు. కొబ్బరి చెట్లు నాటిస్తే సంవత్సరం 40,000 ఇన్కమ్ వస్తుంది. ఈరోజు వ్యవసాయం చేస్తే 20,000-30,000 కూడా మిగిలిన పరిస్థితి లేదు. ఇట్లాంటి ఎన్నో ఆల్టర్నేట్ చేయబోతా ఉన్నాం. మనం చెప్పిన దానికంటే చెప్పని బోర్డు మీద చేయాల్సి తప్పనిసరిగా సింహం గుర్తున్నా ఇండిపెండెంట్ గుర్తు. ఈ నియోజకవర్గం బాగుపడాలంటే కూడా వాస్తవానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ పక్కన పెడితే సింహం గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థి అవసరం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఎన్నో రకాల ఫ్యాక్టరీలు ఉంటే ఉద్యోగాలు ఇప్పిస్తాను చెప్పి ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఆ ఫ్యాక్టరీలలో కూడా డబ్బులు వేసుకునే కార్యక్రమం చేస్తాను. దానివల్ల ఏ జీవితాలు బాగుపడ్డాయి. ఎంతమంది మన దాంట్లో కూడా చదువుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? అది రావు. ఎప్పటికీ ఈ మార్పు రాకపోతే చూసినా కానీ ఇంతకంటే ఘోరంగా తయారవుతాయి. కాబట్టి వాళ్ళ వర్గాలలో సంవత్సరానికి ఒకటి రావటం, 5 సంవత్సరాలకు ఒకటి రావటం పోవటం, మద్దతు పడుతున్నట్టు బ్యాచ్ అప్డేట్ విజయపల్లి ఇదంతా ఒక బ్యాచ్ ఇవన్నీ 4 హడావుడి చేయడం పోయి అలాగా ఒక సినిమా క్రియేట్ చేయడం అందరూ ఆయన దగ్గర పోయి పోకరిగినట్టు. నా జీవితంలో ఇంతవరకు ఉత్తమ్ కుమార్ గారిని కానీ ఇంకెవరు కలవాలి. నాకు కలవాల్సిన అవసరం కూడా రాదు. రేపు నా అవసరమే హైదరాబాద్కి వస్తుంది. తప్పనిసరిగా హైదరాబాద్ అవసరం నాకు రానే రాదు. ఏ పార్టీ అవసరం 100% గెలిచి తీరబోతున్నాం. గెలిచి తిరిగిన తర్వాత ఏ పార్టీ కూడా మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు. హుజూర్ నగర్ అవసరం హైదరాబాద్కి ఉంటుంది తప్ప హైదరాబాద్ అవసరం హుజూర్ నగర్ ఉండదు. అప్పుడు కూడా మన డిమాండ్ని బట్టి, ఇక్కడున్న పరిస్థితులను బట్టి, ఇక్కడున్న సమస్యలన్నీ క్లియర్ చేయడానికి, ఇక్కడున్న వ్యవస్థలన్నీ క్లియర్ చేయడానికే గవర్నమెంట్ తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరుగుతుంది తప్ప వీళ్ళ చిల్లర రాజకీయాల్లో, వీళ్ళ డబ్బుల కోసం చేసే రాజకీయాల్లో 5 కోట్లు అంటే 5 కోట్ల మీద నేను ఖర్చు పెట్టింది ఒక అన్నదానం పెట్టిన 1 కోటి 2 కోట్లు. నువ్వు 5 కోట్లు నాకు మా ఎమ్మెల్సీ పదవి మీరు ఇచ్చేది. తప్పుడు ప్రచారం మానుకోవాలి. నీ సత్తా ఉంటే ప్రజాక్షేత్రం తీసుకో. నేను స్వతంత్ర అభ్యర్థిని అని నీకు 100 సంవత్సరాల పార్టీ ఉంది, అస్తం గుర్తు అడ్డు పెట్టుకున్నావు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఉంది, కారు గుర్తు అడ్డు పెట్టుకున్నావు. దాని మీద పోరాడు. నీకు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని ఒక్కడికి యుద్ధం చేశాను. నువ్వు అవసరం ఒక్కడి జిల్లా వద్దు అని చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉందంటే గుర్తులు పక్కన పెట్టడానికి చూద్దాం. నేను నిజంగా చెప్తున్నారు కదా, మేము అవి చేస్తాం మేము గుండు తీసుకుంటాం, బొచ్చు తీసుకుంటాం, అట్లాంటి అన్ని కార్యక్రమాలు చెప్తారు కదా. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు 2 గుర్తులు పక్కన పెట్టి నియోజకవర్గానికి మీ పరిస్థితులు ఏదో తెలియాలనుకుంటే మీరు హస్తం గుర్తు, కారు గుర్తు పక్కన పెట్టేసి నాతో యుద్ధం చేయండి. నాకంటే కనీసం అసలు మీకు ఓట్లే రావు. నాకు తెలిసి 5,000 కూడా రావచ్చు. నాకు తెలిసి మీ అటు 3 ముసలోళ్ళు ఓటేయటం తప్ప మీ ద్వారా లబ్ధి పొందిన ఉంటారు కదా. ఆ భూ కబ్జాలు చేసిన వాళ్ళు, ఆ మఠంపల్లి పోతే, కృష్ణాపురం పోతే ఆ టీఆర్ఎస్ వాళ్ళకి ఎత్తారు. మళ్ళీ ఇక ఈ సార్ ఉందంటే 30 సంవత్సరాల నుంచి పంచలు పెట్టుకుని పిల్లలు ఉంటారు. ఏది కాంట్రాక్ట్ పెట్టుకుని వాళ్ళు తప్ప ఆ 10 ఓట్లు తప్ప 1,95,000 ఓట్లు తప్పనిసరిగా రజానికి వస్తాయి. రేపు వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసి దమ్ముంటే దుష్ప్రచారం చేస్తారు. తప్పనిసరిగా ప్రజలు మీకు న్యాయం చేస్తారు. ఎన్ని దుష్ప్రచారాలు వచ్చే నమ్మాల్సిన అవసరం లేదు. ఏముంది ఆల్మోస్ట్ అయిపోయింది. ఈరోజు నా అప్లికేషన్ శాంక్షన్ అయిపోయింది. ఇక సైదిరెడ్డి ఏదో 2 పెండింగ్లో పడ్డాయంట. ఇది క్యాన్సిల్ అయినాయి. 4 వేస్తే 2 క్యాన్సిల్ అయినాయి. నేను 2 వేసుకున్న 2 నాకు సెలెక్ట్ అయిపోయినాయి. రేపు ఎల్లుండి అయిపోతుంది. దాని తర్వాత చూసుకుంటుంది కథ. ఇప్పుడు ఒక బీసీ బిడ్డగా నేను హుజూర్ నగర్ నుంచి ఒక్కని యుద్ధం చేశాను. సరే ఈరోజు బీసీ నాయకులు నాతో కలిసి వస్తారా లేదా అని పక్కన పెడితే వాళ్ళ మనసులో కూడా అలాగనే ఒక వ్యక్తి ఒక బీసీ వర్గాల నుంచి యుద్ధం చేశాను. సరే ఈరోజు పార్టీ అండ ఉన్నా లేకున్నా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. అతనితో మద్దతు ఉండాలని బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంతా అండగా ఉంది. తప్పనిసరిగా గెలిచిన తర్వాత నేను చెప్తా అన్న గెలిచిన తర్వాత కేవలం 1 నెల 2 నెలలు ప్రతిరోజు గ్రామ సభలు. ఎమ్మెల్యే అంటే ముందు పోలీసులు పెట్టుకుని ఈడ పోలీసులు ఎందుకన్నా నక్సలైట్
పంచాయతీ గారు పోలీసు వాళ్ళు కొడతారు కానీ జనాలు పోలీసులు వస్తుంది కథ పోలీసులు వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ధరలు పోలీసు బంద్ చేసుకుంటారు. దాన్ని ప్రతిరోజు గ్రామాల్లో తిరిగి గ్రామ సభలు పెట్టి పెన్షన్లు ఎవరికి లేవు, ఇల్లు ఎవరికి లేవు, వికలాంగులు ఎవరు, ఇళ్ళ చోట్ల ఎవరు, వితంతులు ఎవరు, గ్రామాల పరిస్థితి ఏంది, వాటర్ పరిస్థితి ఏంది, లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంది, ఎడ్యుకేషన్ పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా తయారు చేయాలి, ఎస్సీ కాలనీ పరిస్థితి ఏంది, ఇవన్నీ తెలుసుకొని కేవలం అడ్డుకొని అన్ని డిపార్ట్మెంట్ తీసుకుపోయి అదే రోజు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ ఇప్పించే కార్యక్రమం చేయాలి. దీనికి 5 సంవత్సరాలు అవసరం. వీళ్ళు ఏంటంటే పేదల్ని ఆకలితో ఉంచి పేదలు కడుపు పట్టుకొని ఉంటే పేదవాడు అన్నాడు మళ్ళీ 5 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ మబ్బు పెట్టుకొని బయటకు తీసుకునే కార్యక్రమం 2 సంవత్సరాలు నడుపుతుంది. నా సిద్ధాంతం ఏంటంటే పేదవాడు కడుపు నింపాలని నా సిద్ధాంతం. ఇలా మాది కడుపు పట్టుకుని కూర్చోబెట్ల అవసరం లేదు, కడుపు నింపేసి మనం బ్రహ్మాండంగా చూసుకోవాలి. కాబట్టి గ్రామాల్లో కూర్చొని గ్రామ సభలు పెట్టేసి అదే రోజు పరిష్కారం ఉంటుంది. కేవలం ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి 3 నెలల కంటే కూడా ఎక్కువ పడుతుంది. దీనికి 5 సంవత్సరాలు అవసరం లేదు. వీళ్ళు చేసేది వీళ్ళు ఏంటంటే వీళ్ళు బిజీ అనమాట. ఈ మధ్యలో లేఅవుట్లు చూసుకోవాలి, కాంట్రాక్ట్ చూసుకోవాలి, ఎవరో వ్యాపారస్తులు వాళ్ళ మీద పడాలి, వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి రాజకీయాలు అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఏమి చేయరు పేదలు. తప్పనిసరిగా మనం కూర్చొని కేవలం